यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ఓం నమో వెంకటేశాయ. భగవద్ రామానుజాచార్యుల సహస్రాబ్ది మహోత్సవాల సందర్భంగా భగవద్ రామానుజ వైభవాన్ని ఆవిష్కరించే చర్చాగోష్ఠి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఈ చర్చాగోష్ఠి కార్యక్రమంలో భగవద్ రామానుజాచార్యులు విశిష్టాద్వైతం అనే అంశం మీద తమ అమూల్యమైనటువంటి విశేషాంశాలని వివరించడానికి సుప్రసిద్ధులైనటువంటి పండితులు నలుగురు విచ్చేసి ఉన్నారు. భద్రాచల క్షేత్రం నుంచి విజయం చేసినటువంటి శ్రీయుతులు జి మురళీకృష్ణమాచార్య స్వామివారు భద్రాచల క్షేత్రంలో శ్రీరామచంద్రుని యొక్క దేవస్థానంలో సుప్రసిద్ధులైనటువంటి వేద పండితులుగా కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ యజుర్వేదాన్ని అథర్వ వేదాన్ని ఆపోసన పట్టి ఆళ్వారుల యొక్క ద్రావిడ వేదాన్ని కరతలామలకం చేసుకొని శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని లోకంలో ప్రచారం చేస్తూ ఉండేటటువంటి మహనీయులు జి మురళీకృష్ణమాచార్య స్వామివారు. వారికి స్వాగతం తెలియజేసుకుంటూ ఈనాటి ఈ చర్చాగోష్ఠిలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మరొక ఆచార్యులు హైదరాబాద్ శంషాబాద్ నగరం నుంచి విచ్చేసినటువంటి సుప్రసిద్ధులైనటువంటి శ్రీయుతులు డాక్టర్ సముద్రాల వెంకట రంగరామానుజ స్వామివారు. ద్రావిడ వేదాన్ని పూర్తిగా అధ్యయనం చేసి సంస్కృతంలో ఉండేటటువంటి విశిష్టాద్వైత సిద్ధాంత గ్రంథాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి సిద్ధాంత గ్రంథ రచన రూపంలో కావచ్చు, ప్రవచన రూపంలో కావచ్చు, అధ్యయన అధ్యాపన గ్రంథలేఖన తత్ప్రవచనాది విషయాలలో ప్రవీణులైనటువంటి మహనీయులు. వారికి స్వాగతాన్ని తెలియజేసుకుంటూ నెల్లూరు క్షేత్రం నుంచి విచ్చేసినటువంటి కేటి రామానుజాచార్య స్వామివారు ఈనాడు చర్చాగోష్ఠిలో తమ అమూల్యమైనటువంటి విశేషాంశాలను విశదీకరించడానికి విచ్చేసి ఉన్నారు. ద్రావిడ వేదమనబడేటటువంటి ఆళ్వారుల 4000 పాశురాలని అనర్గళంగా పారాయణం చేయడంలో సుప్రసిద్ధులుగా పేరొందినటువంటి వారు. నెల్లూరు క్షేత్రంలో ఎంతోమంది విద్యార్థులకి జ్ఞాన దీపాన్ని ప్రసాదించినటువంటి మహనీయులు. వారికి స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాం. ఈనాటి ఈ చర్చాగోష్ఠిలో నెల్లూరు క్షేత్రం నుంచి విచ్చేసినటువంటి మరొక ఆచార్యులు ఆచార్య లక్ష్మీనారాయణ స్వామివారు. నెల్లూరు క్షేత్రంలోనే సంస్కృత కళాశాలలో వ్యాకరణ అధ్యాపకులుగా పనిచేస్తూ శ్రీభాష్యాది గ్రంథాలని కాలక్షేప పద్ధతిలో పూర్తిగా అధ్యయనం చేసినటువంటి మహనీయులు. వారికి స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాం. ఈనాటి ఈ చర్చాగోష్ఠిలో ఆచార్యులు కేటి రామానుజాచార్య స్వామివారు విశిష్టాద్వైత సంప్రదాయం అనేటటువంటిది లోకములో సర్వత్రా కూడా వినిపిస్తూ ఉండేటటువంటి సంప్రదాయం. పదం ప్రతి ఒక్కరికి పరిచయమైనటువంటి పదం. ఏమిటి విశిష్టాద్వైతం అంటే కాసంత సంగ్రహంగా మాకు వివరించగలరా స్వామి? భగవద్ రామానుజ సిద్ధాంతానికి ఎంబెరుమానార్ దర్శనం అని భగవంతుడు ఉంచినటువంటి ఒక దివ్యనామం. శ్రీరంగనాథుడు ఉంచినటువంటి నాట్య వైతార్ అనేటట్టుగా ఏర్పడిన పేరు. ఇప్పుడు విశిష్టాద్వైతం అనేది స్వామి రామానుజుల వారి సిద్ధాంతానికి ప్రసిద్ధి చెందినటువంటి సంస్కృత పదం. ఈ విశిష్టాద్వైతం అనే దానిని స్వామి రామానుజులు వారు కొత్తగా ఏమైనా స్థాపించినదా, వారు ఏర్పరిచినటువంటి విధానమా అని విచారిస్తే యోచిస్తే ఇది కాదు. రామానుజులకి పూర్వం నుండి అత్యంత ప్రాచీనమైనటువంటి వ్యాస మహర్షి కాలం నుంచి వస్తున్నటువంటి ఒక సిద్ధాంతం ఇది. విశిష్టాద్వైతం అనేటటువంటిది ఒక సమస్త పదంగా కనబడుతున్నా ఇందులో కొంచెం విభజించి చూస్తే విశిష్ట అనేది ఒకటి ఉంది, అద్వైతం అని 2 పదాలుగా కనబడతాయి. ద్విత అంటే 2గా ఉండుట అని, ద్వితమే ద్వైతం, 2గా కాక 1 అని చెప్పడమే అద్వైతం అనేటటువంటిది. విశిష్టాద్వైత సిద్ధాంతం అనేటటువంటిది దానికి మూలం బోధాయనుడు స్వామి రామానుజులు అవతరించి మరలా బోధాయన వృత్తిని ప్రధానంగా చేసుకుని శ్రీభాష్య గ్రంథాన్ని అనుగ్రహించారు.
ఆ గ్రంథం యొక్క ఆ శ్రీభాష్య గ్రంథానికి పలు వ్యాఖ్యానాలు అవతరించాయి. అందులో విశిష్టాద్వైత అనేటటువంటి ఒక పదాన్ని మన పూర్వాచార్యులు పరిగ్రహించారు. ఆ కాలం నుండి, ఆ గ్రంథం నుండి ఈ సిద్ధాంతానికి విశిష్టాద్వైత సిద్ధాంతం అనే ఒక పేరు ఏర్పడింది. విశిష్టం అంటే చిత్తి అచిత్తి తత్వములు మూడు అని ఈ రామానుజ దర్శనంలో ప్రధానంగా కనబడుతుంది. చిత్తి అచిత్తి ఈశ్వరుడు అనేటటువంటి వాడు. ఈశ్వరుడు శేషి, చిత్తచిత్తులు భగవంతునికి శేషభూతములుగా ఉంటాయి. చిత్ అంటే జ్ఞానము కలిగినటువంటిది, అచిత్తి జ్ఞానశూన్యమైనటువంటిది అని చెబుతాం. ఈ రెండింటినీ శేషములుగా తనకి అవయవ భాగములుగా కలిగి తనలో లీనం చేసుకున్నవాడు పరమాత్మ. ఏకత్వంలో బహుత్వం, బహుత్వంలో ఏకత్వం అని మనం ఒక వ్యవహారం వింటూ ఉంటాం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఛాందోగ్యోపనిషత్ వాక్యం తెలియజేస్తుంటే బ్రహ్మ ఒకటే ఉన్నది, తదితర పదార్థములు లేదు అన్నప్పుడు ఆ బ్రహ్మ ఎలాంటిది? నిర్విశేషమా అంటే చేతనాచేతనములతో కూడి ఉండేటటువంటి బ్రహ్మము అని చెప్పడమే. విశిష్టం అనే పదానికి కూడుకుని ఉండుట అని అర్థం. వేటితో కూడుకుని ఉన్నాడు? ఈ చేతన పదార్థాలని, అచేతన పదార్థాలని. ఎప్పుడు అయితే అద్వైతం ఎలా అయింది అప్పుడు అంటే, ఈ కనబడేటటువంటి ప్రపంచానికి ప్రళయ దశ ఒకటి ఉంది, సృష్టి దశ ఒకటి ఉంది. మహాప్రళయంలో ఇప్పుడు కనబడేటటువంటి కార్యరూపంలో కనబడుతున్నటువంటి ఈ జగత్తు అంతా కూడా లీనమైపోతుంది. లీనమైపోయే క్రమాన్ని కూడా మనకు ఉపనిషత్తులు చెప్పాయి. పృథివీ అప్సులీయతే అని ప్రారంభించి తమస్సు దాకా చెప్పి తమః పరే ఏకీభవతి, తమః పరే ఏకీభవతి. ఎలా ఏకీభవతి? సూక్ష్మమై ఈ చేతనాచేతనములు పరమాత్మలో విలీనమైపోతాయి. అప్పుడు పరమాత్మ వాటికి ఆశ్రయమై వాటినంతా కూడా తన గర్భంలో ఉంచుకుని ఉంటాడు. సోకామయత బహుశ్యాం ప్రజా ఏయేతి స ఏకాకీ నరమేత. కొంతకాలానికి ప్రళయకాలం అయిన తర్వాత మళ్ళా సృష్టించాలి అనేటటువంటి ఒక సంకల్పం పరమాత్మలో కలిగింది. అప్పుడు మళ్ళా సృష్టి చేశాడు తన సంకల్ప బలం చేత. సృష్టించి తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్. ఈ జగత్తంతా కూడా కార్యరూపంలో సృష్టించి అందులో అంతా కూడా వాటికి నియమనాదులు, స్థితిగమన నియమనాదులు ఉండడానికి తాను అంతర్యామిగా ప్రవేశించాడు. కారణరూపంలో ఉన్నప్పుడు అంతర్యామిగా ఉన్న పరమాత్మ, కార్యరూపంలో అంతఃప్రవేశం చేసినటువంటి పరబ్రహ్మము రెండూ ఒకటే అని బ్రహ్మైక్యమును చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతం విశిష్టాద్వైత సిద్ధాంతం. కేవలం జీవ బ్రహ్మలకు, బ్రహ్మేతర పదార్థాలకి చెప్పినటువంటి ఐక్యం కాదు అనేటటువంటిది ఈ విశిష్ట అద్వైత అనేటటువంటి పదముల యొక్క సారాంశం. శేషభావముతో పోలుస్తూ భగవంతుడు శేషి అని, భగవంతుడు అవయవి అని, అవయవ రూపంలో ఉండేటటువంటి చిదచిత్తులు రెండూ కూడా అద్భుతంగా ఎన్నో విషయాలని ఈ విధమైనటువంటి సిద్ధాంత ప్రతిపాదిక విషయములన్నింటినీ కూడా సరళమైనటువంటి భాషలో అందరికీ అందుబాటులోకి తెచ్చేటటువంటి ఒక వైనంతో తమరు ప్రసంగించినటువంటి తీరు చాలా ఆనందాన్ని కొలుపుతున్నది స్వామి. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. లక్ష్మీనారాయణ స్వామి వారు విశిష్టాద్వైతం అంతే వివరించారు స్వామివారు. ఆ విశిష్టాద్వైతంలో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలని వివరించగలరా స్వామి? విశిష్టాద్వైత దర్శనంలో వాటికి ఉపోద్బలకాలుగా అనేకమైనటువంటి చిన్న చిన్న సిద్ధాంతాలు భగవద్ రామానుజులు ఆ శృతి స్మృతి వాక్యాలన్నింటినీ సమన్వయిస్తూ మనకు అనుగ్రహించారు. వాటినే ప్రతితంత్రములు అని శాస్త్రీయంగా వ్యవహరిస్తారు. అలాంటి విషయాల్లో కొన్నిటిని మనవి చేస్తాను. భువనం సత్యం, చేతనాచేతనాత్మకమైనటువంటి ఈ సమస్త ప్రపంచము కూడా సత్యమే, సత్యేతరము, సత్యము కానిది కాదు. సమస్తము సత్యమే. ఎందుకంటే ద్వావజా వీషనీషౌ అని ఇక్కడ ఉండేటువంటి ఈ కనిపిస్తూ ఉండేటువంటి జీవుడు కానీ,
ఈ జీవుణ్ణి శరీరంగా చేసుకుని నియమిస్తూ ఉండేటువంటి పరమాత్మ కానీ వీరిద్దరూ కూడా అనాది సిద్ధులే. ఇంతేకాదు ఈ జీవుడు తాను ప్రవర్తించడానికి వీలుగా ఇతనికి ఆధారభూతంగా ఉండేటువంటి ఇంకొకటి ఉన్నది. అదేమిటంటే ప్రకృతి. ఈ జీవుడు, ప్రకృతి, పరమాత్మ ఈ ముగ్గురు కూడా అనాది సిద్ధులే. వీరిద్దరినీ శరీరాలుగా చేసుకుని అలాగే లయ సమయంలో అయితే తనలో ఉంచుకుని మళ్ళీ వాటిని సృష్టిస్తూ ఉంటాడు పరమాత్మ తన లీలతో. కనుక పరమాత్మ నుండి వెలువడినటువంటివి కనుక ఈ రెండు పరమాత్మ సత్యం కనుక, బ్రహ్మ సత్యం కనుక జగత్తు కూడా సత్యమే అవుతుంది అని భగవద్ రామానుజుల యొక్క ఒక సిద్ధాంత విషయం. తదీశ శ్రియకాంతః. వీటికి ఈ రెండిటినీ కూడా తాను ధరిస్తూ శరీరంగా ఉంచుకుని ధరిస్తూ నియమిస్తూ ఉంటాడు కనుక ఈ చేతనాచేతనాల రెండిటికీ కూడా ఈశుడు అంటే నియామకుడు శ్రియకాంతః పరమాత్మ. పరమాత్మ అని చెప్పే చోట ఇంకో విశేషం, అక్కడ శ్రియకాంతః అనడంలో ఆ పరమాత్మ ఎవరో కాదు, శ్రీనివాసుడే. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అని ఆ లక్ష్మీపతిగా వేదం ఇతరత్ర కూడా అనుగ్రహించింది కనుక, బోధించింది కనుక ఆ విధంగా ఆ నారాయణుడే, శ్రీనివాసుడే ఈ చేతనాచేతనములకు అధిపతి. ఇది రెండో విషయం. బ్రహ్మ స ఏవ. ఈ శ్రీనివాసుడే బ్రహ్మము. ఈ బ్రహ్మములో ఏదో ఒక అవస్థ చేత ఏర్పడినటువంటిది కాదు ఈ ఈశ్వరత్వము, శ్రీనివాసత్వము, నియామకత్వము. బ్రహ్మము తానే ఈ శ్రీనివాసుడు అని ఆయా వేద వాక్యాలన్నింటినీ కూడా ఉదహరిస్తారు. సదేవ సౌమ్యేదమగ్రాసీత్ యతో వా ఇమాని భూతాన్ని జాయంతే అని జగత్కారణత్వం ఏ బ్రహ్మకైతే చెప్పబడిందో ఆ బ్రహ్మమే నారాయణుడు అని ఇంకో చోట శృతి చెప్పింది కనుక ఆ శృతి సంవాదం చేత ఇత్యాది శృతి వాక్యాలన్నీ అన్నీ కూడా నారాయణుడే ఆ బ్రహ్మము అని చెప్పడం వల్ల బ్రహ్మ సయేవ, ఆయనయే బ్రహ్మము. సో అఖిలతనుహు. ఈ వీటిని రెండింటినీ కూడా ఆయన ఏ విధంగా నియమిస్తున్నాడు అంటే తన యొక్క శరీరాలుగా చేసుకుని అంతఃప్రవేశనం చేసి ఈ చేతనాచేతనాల్ని తన యొక్క శరీరములుగా నియమిస్తూ ఉంటాడు అని మూడవ విషయం. భిన్నాస్తతశ్చేతనాః. అంతేకాదు ఈ చేతనులందరూ కూడా ఒకటి కాదు, ఈ చేతనులందరూ కూడా అనేక కోట్ల సంఖ్యలో ఉండేటువంటి సంఘము. వీటన్నిటినీ కూడా తన శరీరంగా చేసుకున్నటువంటి వాడు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం అని చేతనగతమైనటువంటి బహుత్వాన్ని చెప్పింది కనుక శృతి ఈ చేతనులు అనేకులు అనేటువంటి విషయం దానివల్ల సిద్ధించింది అని ప్రసాదిస్తారు భగవద్ రామానుజులు. ఈ విధంగానే ఈ సంసారం ఏర్పడడానికి కూడా, ఎందుకంటే బ్రహ్మ సత్యం కనుక ఆయన యొక్క అనుగ్రహం చేత, ఆయన యొక్క నిగ్రహం చేత, ఆయన యొక్క లీల చేత ఏర్పడినటువంటిది కనుక ఈ సంసారం ఇది కూడా సత్యమే అవుతుంది. పరమాత్మ ముక్తిని అనుగ్రహిస్తాడు. ముక్తిని అందరికీ అనుగ్రహించవచ్చు కదా, అందరికీ అనుగ్రహించవచ్చు. కానీ అందరికీ అనుగ్రహిస్తే అది సర్వముక్తి ప్రసంగం అనేటువంటి ఒక దోషం వస్తుంది. కనుక ఆయన ఒక చిన్న ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని అనుగ్రహిస్తాట. ఏమిటది? శరణాగతి. ఆ శరణాగతి భక్తి శబ్దం చేత చెప్పబడుతోంది. భక్తి, ప్రపత్తి వీటి ద్వారా ఆ ప్రపన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా తన యొక్క సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తాడు పరమాత్మ. తత్ప్రాప్తి పరమే పదే. ఆ ముక్తి కూడా పరమపదంలో ఆ ఉన్న చోట కాకుండా పరమపదాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఆ పరమపదంలో వీరికి ఏమిటి ఆ ముక్తి స్వరూపం ఏమిటి, సౌఖ్యం ఏమిటి అక్కడ అంటే పరమాత్మ యొక్క దివ్య కళ్యాణ గుణాలను ఆయనతో పాటు అనుభవిస్తూ ఆయనతో సమానమైనటువంటి దివ్య విగ్రహాన్ని పొంది ఆయన యొక్క దివ్య కైంకర్యాన్ని నిత్యం చేసుకుంటూ ఉండడమే ముక్తి అని ఇవి ముఖ్యమైనటువంటి భూమికలుగా భగవద్ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని మనకి ప్రసాదించారు. నారాయణుడు శరీరి అని, శరీరభూతములైనటువంటివి అన్నింటినీ కూడా మీరు వివరించినటువంటి విధం చాలా హృదయంగా ఉంది స్వామి. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విశిష్టాద్వైత సిద్ధాంత గ్రంథాలను పరిశీలిస్తే సర్వత్రా కూడా ఉపనిషద్వాక్య గుంఫితమై ఉంటుంది. మరి ఈ ఉపనిషద్వాక్యాలన్నింటినీ సమన్వయపరిచి సిద్ధాంతాన్ని స్థాపించారు లేదా వ్యవస్థీకరించారు రామానుజాచార్యులు. ఈ వ్యవస్థీకరణలో ఏ విధమైనటువంటి శాస్త్రీయ క్రమాన్ని అనుసరించారో కాసంత తెలియజేయగలరా స్వామి? రామానుజులకు ముందు ఉన్నటువంటి వాదాలు చూచినట్టయితే, ఒకటి అభేద ప్రధానమైన వాదము,
చాలా భేద ప్రధాన వాదాలు. అభేద ప్రధానమైనటువంటి వాదము ముఖ్యంగా శంకర భగవత్పాదుల కంటే ముందే గౌడపాదులు చెప్పారు. అంతకుముందు కూడా భర్తృప్రపంచాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళు కొందరు ప్రాచీనులైనటువంటి ఆచార్యులు చెప్పారు. ఇక భేదవాదాలు మీమాంసకులు చెప్పారు, ప్రాచీన సాంఖ్యులు చెప్పారు, వైయాకరణులు చెప్పారు. అతి ప్రాచీన వైయాకరణులు నేను చెప్పడం లేదు. ప్రాచీన వైయాకరణులు వాక్యపదీకారాదులు వారు చెప్పిన ప్రక్రియే శంకరుడు తర్వాత స్వీకరించారు. నైయాయికులు చెప్పారు, వైశేషికులు చెప్పారు. ఇంచుమించుగా మనకు దర్శనకారుల్లో 300 మంది ద్వైతులైతే శంకర భగవత్పాదులది ఒక్కటే అద్వైత దర్శనంగా ఆవిర్భవించింది. అందుకే భగవద్ రామానుజులు ఆనాటికి ఉన్నటువంటి పరినిష్ఠితములైన ద్వైతవాదాలన్నీ తీసుకొని లోకంలో బాగా విద్వల్లోకంలో ముఖ్యంగా బుద్ధిమంతులలో ప్రచారమై ఉన్న అద్వైతవాదాన్ని తీసుకొని ద్వైతవాద సిద్ధమైన విశేషాన్ని అద్వైతవాద సిద్ధమైనటువంటి అద్వైతత్వాన్ని రెంటిని సమన్వయించి విశిష్ట అద్వయము, విశేష అద్వయము, విశేషాద్వయ శబ్దం అక్కడక్కడ మనకు కనిపిస్తుంది. ఇద్దం భూతయో విశిష్టయో అభేద తత్వమిత్యాది వాక్యై శ్రూయితే జ్ఞాయితే అని కొన్ని అక్కడక్కడ ఉండేటువంటి వాక్యాలు మనకు తెలుస్తాయి. రామానుజులు చేసింది ఏంటంటే సర్వశ్రుతి సమన్వయం. వారు ఒక చోట సర్వశ్రుతి సమన్వయం చేసి అయ్యా ఏతావత కిం భవతా ప్రతిపాదయిషితం కిం అభేద ప్రతిపాదయిషిత భేదోవా ఉత భేదోవా ఇంతవరకు మీరు చెప్పదలుచుకుంది ఏమిటి? అద్వైతమా, ద్వైతమా, ద్వైతాద్వైతముల సమన్వయమా అనంటే త్రితయశాపి శృతి సమ్మతత్వాత్ త్రితయం అభ్యుపగమ్యతే. మేము అభేదం అంగీకరిస్తాం, భేదం అంగీకరిస్తాం, భేదాలు అంగీకరిస్తాం. కారణం ఏమిటంటే 3 వేదం చెప్పాయి కనుక. అయితే మీరు ఎలా సమన్వయిస్తారు? అభేదం చెప్పేటువంటి వాక్యాలకి భేదం చెప్పే వాక్యాలు సమన్వయరాగు, వికారములు లేవని చెప్పే వాక్యాలకి వికారం ఉన్నవి అని చెప్పే వాక్యాలకు సమన్వయరాగు, గుణములు లేవని చెప్పే వాక్యాలకి గుణములు ఉన్నవని చెప్పే వాక్యాలకి సమన్వయం ఎలాగు? ఈ సమన్వయం చాలా కష్టం కదా అంటే వాటి సమన్వయం చేశారు. ఎలా చేశారంటే అభేద వాక్యాలన్నీ తీసుకున్నారు. పారమార్థిక దశలోకి వెళ్ళినప్పుడు పరమార్థంగా మోక్ష దశలోకి వచ్చేటప్పుడు ఈ సర్వేషాం జీవానాం జ్ఞానానంద స్వరూపం ఏతావదేవ వాచ్యం. వాళ్ళు జ్ఞానానంద స్వరూపులనే చెప్పాలి. తేషాం పారస్పరికో భేద వాచామగోచర. వాళ్ళకుండే బాహ్యమైన భేదం మాత్రం అది వాచామగోచరం నిర్వచింపరానిది, చెప్పడానికి వీలేదు. అందువల్ల అక్కడికి వెళ్ళినప్పుడు పరమాత్మ జీవకోటి ముక్తులైనటువంటి జీవులు అందరూ ఏకాకారంగా కనిపిస్తారు. ఒక 1000 క్యాండిల్ బల్బు ప్రకాశిస్తుంటే అక్కడ చిన్న చిన్న మినుకుమంటుండేటువంటి బల్బులు మెరుస్తున్నప్పుడు ఈ కాంతి ఆ కాంతి కలిసి అఖండమైన కాంతి కనిపిస్తుంది తప్ప అక్కడ వేరుతనం మనం చూడటానికి అవకాశం ఉండదు. అందువల్ల ముక్త దశ యందు అభేదాన్ని అంగీకరించాలి. అయితే స్వరూపం ఉంటూనే అభేద భానం మనం అక్కడ స్వీకరిస్తాము ముక్తిలోను అన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా పరమాత్మ వేరు, ఆయన అవతరిస్తూ ఉంటాడు. ఆయన అపరిచ్ఛిన్నమైన జ్ఞానం కలవాడు, అపరిచ్ఛిన్న కళ్యాణ వైభవం కలిగినవాడు. ఈ జీవుడేమో కించిజ్ఞత గలవాడు, వీడికుండే పరిమితి ఉన్నది. వీడేమో ప్రాకృతికమైన దేహంలో ప్రవేశిస్తాడు, సుఖ దుఃఖ భోగం అనుభవిస్తుంటాడు. కనుక వీడు అజ్ఞ, ఆయన జ్ఞ అని భేదం స్పష్టంగా తెలుస్తుంటుంది. వీడి కర్మఫలం భోగిస్తుంటాడు కనుక వీడు ఒక రకమైన పక్షి అయితే కర్మఫల భోగం లేకుండా అనశ్నన్ అన్య అభిజాకశీతి అని ప్రకాశించే పక్షి ఆయన. అందులో ఇక్కడ భేదం స్పష్టంగా కనిపిస్తోంది. కనుక జీవ బ్రహ్మలకు, ప్రపంచానికి జీవ బ్రహ్మలకు ఉండే పారస్పరిక భేదము వ్యవస్థితము. వ్యవస్థితం అంటే దేనికి దానికి సలక్షణంగా ఉన్నది, ఇది అంగీకరించక తప్పదు. కానీ ఒక దశలో వెళ్ళేటప్పటికల్లా భేద దర్శనము కూడదు, భేదాన్ని చూడకూడదు. పైకి వెళ్ళి నోపజనం స్మరతి అని మనం మన శరీరాన్ని మరించాం. అలా అక్కడ ఉండేటువంటి వాళ్ళు భోగమాత్ర సామ్యలింగం, అందరికీ భోగమే ఉంటుంది. పరమాత్మతో పాటు సహా విపశ్చిత బ్రహ్మణ అని వారంతా పరమాత్మతో చేరి ఆనందాన్ని అనుభవిస్తారు. కనుక అక్కడ భేద దర్శనం పనికిరాదు అని భేదాభేద శృతుల గురింటికి సమన్వయం చేశారు. నిర్గుణవాదాలు, సగుణవాదాలు. సగుణం ఉంటే గుణాలు ఉన్నాయని అర్థం, నిర్గుణం అంటే గుణములు లేవని అర్థం. ఈ రెండే ఎలా సమన్వయం చేస్తారు అంటే గుణములు ఉన్నాయి అంటే కళ్యాణ గుణములు ఉన్నాయని అర్థం, గుణములు లేవు అంటే హేయ గుణములు లేవని అర్థం. వచ్చిన ఉదాహరణ చెప్పారు. లౌకికంగా ఒక పిండి పట్టుకొస్తే, వాసన లేని పిండి పట్టుకొస్తే నాయన ఏదో చేసి పెడతానందమ్మ. వీడు వెళ్ళాడు, ప్రతి చోటికి వెళ్ళి ఆ పదార్థం తీసుకుని చూస్తే వాసన ఉంది. ఇంటికి వచ్చాడమ్మా, వాసన లేని పిండి దొరకలేదు అన్నాడు. ఓ ఇవాడ అసలు వాసన లేనిది కాదు, దుర్వాసన లేని పిండి అని అర్థమయ్యా. అందువల్ల అసలు గుణములు లేకుండా ఏ వస్తువు ఉండదు, హేయ గుణములు లేనిది పరమాత్మతత్వాన్ని సమన్వయించుకొని సమన్వయం చేసి
ఒకటే మీరు పట్టుకుంటారా, దేవదత్తస్య ఏకస్మిన్ హస్తే ముద్గరపాత, అన్యస్మిన్ హస్తే చందనానులేపనం. మీరు వేదానికి ప్రామాణ్యం ఇస్తే అన్నిటికీ ఇవ్వండి. ఒకవైపు మేము గౌరవిస్తాం, పూలు పెడతాం, రెండో వైపున పెట్టుకొచ్చి శృతి పెట్టి కొడతామంటే అది గౌరవం ఇచ్చినది కాదు. అందులో సర్వశృతి సమన్వయం అనేది భగవద్రామానుజుల యొక్క అపూర్వమైనటువంటి దర్శనం. అద్భుతమైనటువంటి విశదీకరణ స్వామి, చాలా సంతోషం, ధన్యవాదాలు. స్వామి మురళీకృష్ణమాచార్య స్వామి సంప్రదాయములో పంచావతారాలు అని అంటూ ఉంటారు. పరస్వరూపం, వ్యూహస్వరూపం, విభవస్వరూపం, అంతర్యామి స్వరూపం, అర్చాస్వరూపం అని. పరాశర భట్టార్యులని మరి ఇంతకన్నా అద్భుతమైనటువంటి పరమపదానికి తీసుకుని వెళ్ళి సౌందర్యాన్ని చూపిస్తాను, నాతో వస్తావా అని అంటే, మరి అర్చామూర్తిని వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను, నా రంగడు అక్కడ ఉంటాడా అని చెప్పి అడిగారంట కదా. అరంగనై పాడియవాయాల్ ఎంత కొరంగనయం పాడమాటేన్ అని అన్నారంట. అంత అర్చామూర్తికి అంత విశిష్టత ఉన్నది సంప్రదాయములో. అర్చామూర్తినే ఆరాధించాలి అని ఉన్నది కదా. ఏమిటి ఈ రామానుజ సంప్రదాయములో అర్చామూర్తికి ఉన్నటువంటి విశిష్టత? మరి విశదంగా తమరు తెలియజేస్తారు. ఇందులో భగవంతుడు ఉన్నాడనే విశ్వాసం ప్రాకృతికంగా పామరులకు కూడా కలగాలి అంటే అర్చారూపం కంటే ఒక అద్భుతమైనటువంటి స్వరూపం లేదు. కేవలం ఇదేదో మనం ఊహతో చెప్పిందో మనం కల్పించిందో కాకుండా వేదోక్తమైనటువంటి పద్ధతి. వేదంలో కూడా వేదం దేనికోసం ప్రవర్తించింది అంటే వేదాహి యజ్ఞార్థం అభిప్రవృత్త. యజ్ఞం కోసమే వేదములు గనక ప్రవర్తిస్తే ఆ యజ్ఞములో అగ్నిస్వరూపంగా ఆరాధించే పద్ధతిని వేదములు చెప్పాయి. భగవంతుణ్ణి ఆరాధించే పద్ధతి అగ్ని అంతర్యామిగా, అగ్ని రూపంగా. యజ్ఞోవై విష్ణు లాంటి పదములన్నీ కూడా దానికి ఉపోద్బలకాలుగా ఆ వేదమే చెప్పింది. అంటే ఆ యజ్ఞ విభాగం ఏదైతే ఉన్నదో అది పూర్తిగా ఒక అర్హతలకు యోగ్యతలకు లోబడి ఉంటే అదే యజ్ఞము సార్వత్రికమై సార్వజనీనమై ఉండేటట్లుగా మళ్ళీ ఆ వేదము యొక్క అంగములైన కల్పస్థానీయాలైన ఆగమాలు చెప్పినటువంటి విధానమే దేవాలయ వ్యవస్థ. దేవాలయం కూడా ఒక యజ్ఞ వ్యవస్థగా రూపొందించే ఆగమాలు. పద్మసంహిత అయిన అహిర్బుద్ధ్యమైన ఇవన్నీ కూడా దేవాలయం అంటే ఏమిటి? వేదిక, హోమకుండమేది, భగవంతుని యొక్క అర్చా విగ్రహమే హోమకుండము, అందులో అర్పించే ద్రవ్యములేవి, నైవేద్యములే హవిస్సులు. ఇలాగా యజ్ఞానికి శ్రౌతపరంగా ఎంత అద్భుతమైనటువంటి స్థితి విషయములు ఉన్నాయో అంతే అందంగా వాటికి సమన్వయించి అది యజ్ఞము, ఇది యజ్ఞము, అదేమో అగ్నియంతర్యామిగా యజ్ఞము, ఇది విగ్రహాంతర్యామిగా యజ్ఞముగా రూపొందించే. ఇది అగ్నియంతర్యామిగా చూడడం కంటే భగవంతుణ్ణి సగుణోపాసన చేయడం, సాకార ఉపాసన చేయడం అనేది పామరుల దగ్గర నుంచి పండితుల వరకు కూడా చాలా యోగ్యమైనటువంటిదిగా దాన్ని సిద్ధాంతీకరించే ఆగమనం. అలాంటి ఆలయ వ్యవస్థ చాలా అవసరము అని గుర్తించిన వారు రామానుజుల వారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇది పూర్తిగా పంచప్రకారి పద్ధతిని తెలియచేస్తుంది అని. పూర్ణమంటే భగవంతుడని, ఇదం పూర్ణమంటే ఇలాగా ఒక అద్భుతమైనటువంటి అర్చామూర్తి పర్యంతంగా పరా వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారములుగా ఆ వేదం చెప్పిన దాన్ని ఆగమాలు బాగా ప్రపంచీకరించాయి. ఇది పక్కన పెడితే మన ఆళ్వార్లు కూడా పరవ్యూహం అంటే ఆవరణ జలం బోలే, మన శ్రీవచన భూషణంలో ప్రలోకాచార్య స్వామి ఎక్కడో ఆవరణ జలంలో ఉంటే దాహం వేసిన వాడికి ఆ నీరేం ఉపయోగిస్తుందయ్యా. అర్చావతారం అంటే అన్ని వేళలా అన్ని కాలములలో అందరూ కూడా సేవించగలిగేటట్లుగా ఉండే గొప్ప రూపమయ్యా. ఇది వేదం చెప్పింది, ఉపనిషత్తులు ప్రతిపాదించాయి, ఉపబ్రహ్మణాలైనటువంటి రామాయణ భారతాలన్నీ కూడా స్పష్టీకరించాయి. అలాంటి సిద్ధాంతంతో ఆలయ వ్యవస్థ ఏర్పడింది. అర్చామూర్తి ప్రాధాన్యం చాలా గొప్పది. ఈనాడు ఉభయమూర్తిగా ఉండే మూర్తులు ఆ సమయంలో ఉండేవాళ్ళు సేవించి ఉంటారు, తర్వాత వాళ్ళ అవకాశం ఉండకపోవచ్చు. అర్చామూర్తి చాలా అవసరమని, అర్చామూర్తిత్వానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని కలిగించింది రామానుజులను చెప్పడంలో ఎలాంటి సందేహం మనం పడగక్కర్లా. వారి జీవితాన్ని 2 భాగాలుగా చేస్తే మనం ఒక 60 సంవత్సరములుగా చేస్తే కనుక మొదటి 60 సంవత్సరములు కూడా ఈ సిద్ధాంతములకు మూలమైన ఆలయ వ్యవస్థని సంస్కరించడంలో మనకి స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత 60 సంవత్సరములు కూడా అలాంటిది మళ్ళీ తరతరాలకు అందించే విధంగా రచనా వ్యవస్థగా మనకి మనం గుర్తించవచ్చు. అంటే చిరస్థాయిగా తీసుకుంటే చిరస్థాయిగా ఉండేవి గ్రంథాలుగాను, చిరస్థాయిగా ఉండేటువంటివిగా ఆలయాల్ని
వారు రూపొందించారు అని చెప్పచ్చు. ఆలయంలో ఉండే అర్చామూర్తికి అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చారు. ఆ అర్చామూర్తే మన కటాక్షిస్తుంది అని అర్చా విష్ణువౌ శిలాధీహి, అర్చగా ఉండేటువంటి పరమాత్మ యందు ఏ విధమైనటువంటి విగ్రహ భావన చెయ్యొద్దని, సాక్షాత్ పరమాత్మ అని, పరమపదంలో ఉండేటువంటి పరమాత్మ ఎంత పరిపూర్ణమైన కళ్యాణ గుణములతో మనకి ఎంత పరిపూర్ణమైన ఫలప్రదుడై ఉంటాడో అంత ఫలప్రదంగా సకల ఫలప్రదోహి కేశవ అన్నట్టుగా ఇక్కడ భగవంతుడు ఉంటాడు అని అర్చామూర్తిని విశ్వసించండి, తద్వారా బాగుపడండి అని చెప్పిన గొప్ప వ్యవస్థ రామానుజు గారిది. శ్రీరంగస్థల వెంకటాద్రి కరిగిర్యాదౌ శతేష్టోత్తరే స్థానే గ్రామ నికేతనేషు చ సదా సాన్నిధ్యమాసేదుషే అర్చారూపిణం అర్చకాభిమతితః స్వీకుర్వతే విగ్రహం పూజాంచ అఖిలవాంఛితాన్ వితరతే శ్రీశాయ తస్మై నమః అంటూ ఆళ్వారులైనా మన సంప్రదాయాలైనా అర్చామూర్తి ఎందు గొప్ప ప్రామాణ్యాన్ని కలిగి ఉన్నాయి. భగవంతుడు సాక్షాత్తుగా మనకు కనిపించినా కూడా అర్చామూర్తికి ఉండే ప్రాధాన్యం తగ్గదని మన పెద్దలు దాన్ని మనం విశ్వసిస్తాం. చాలా చక్కగా తెలియజేశారు స్వామి, ధన్యవాదాలు. ఈనాటి చర్చాగోష్ఠి కార్యక్రమంలో రామానుజులు విశిష్టాద్వైతం అనేటటువంటి అంశం మీద సుప్రసిద్ధులైనటువంటి 4 పండితులు అందించినటువంటి విశిష్టాద్వైత సిద్ధాంత తత్వాలని మనం తెలుసుకుంటున్నాం. ఈ భగవద్ రామానుజులు విశిష్టాద్వైతం అన్నటువంటి ఈ అంశం మీద మరికొన్ని విశేషాంశాలతో తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.